హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్ వాసులందరికీ కూడా భారీ షాక్ అయితే తగలబోతోందా అంటే అవుననే అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బెంగళూరులో ఈ షాక్ అయితే తగిలింది. సో ఇప్పుడు హైదరాబాద్కు కూడా అదే విధంగా అయితే కనుక జరగబోతోందని చెప్తున్నారు. ఇవన్నీ మూసివేత దిశగా అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. యుద్ధం అన్నిటికీ యుద్ధమే కారణంగా కనబడుతుంది. హైదరాబాద్లో ఇప్పుడు కొన్ని మూసివేత దిశగా కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి అని చూస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా కలిసి సంయుక్తంగా దాడులు చేస్తుంది. ఇరాన్ కూడా ప్రతి దాడులు దిగుతోంది. ఇదంతా మనకి ఎప్పటి నుంచో ఉన్న తెలిసిన విషయమే. అయితే దీని ఫలితంగా యుద్ధ ప్రభావం వివిధ దేశాలపై పడుతోంది. భీకర దాడుల వల్ల అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ సరఫరా తగ్గిపోయింది. పశ్చిమాసియాలో యుద్ధం సెగ మన దేశంలోని గ్యాస్ వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాలైన ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి నగరాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడడంతో ముఖ్యంగా ఇప్పుడు ఇళ్లల్లో ఉన్న వారికి ముందుగా అందజేయాలి, హోటల్స్కి ఇచ్చే కమర్షియల్ సిలిండర్లు ఆపాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే తగ్గించేసేయాలని చెప్పేసి. సో దేశీయ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారుల కంటే డొమెస్టిక్ సిలిండర్లు, రైతులకు అవసరమైన ఎరువులు తయారీ ఫ్యాక్టరీలు, పవర్ ప్లాంట్ల గ్యాస్ సరఫరాలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించింది. ఈ సరఫరాలో ఎటువంటి అడ్డంకులు కలగకుండా ఉండేందుకు చమురు శుద్ధి సంస్థలపై ఇప్పటికే ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. ఎస్మా అంటే చాలా వరకు తెలుసు, నిర్బంధంగా అంటే ఇంకా పర్టికులర్గా ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలని ఒక నిర్బంధ చట్టం అంటారు ఎస్మా అనేది. సో ఖచ్చితంగా అలా అమలు చేస్తున్నారు. అంటే బయట కమర్షియల్ సిలిండర్లు తగ్గించండి, ఇంపార్టెంట్ అయిన వాటికి ముందు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకునే నిర్ణయం హోటల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్యాస్ కంపెనీలు డొమెస్టిక్ సిలిండర్లకు ప్రాధాన్యం ఇస్తూ ఉండడంతో ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ల సరఫరా ఆల్మోస్ట్గా తగ్గిపోయిందని చెప్తున్నారు చాలా వరకు. దీంతో హోటళ్ళు, రెస్టారెంట్ల నిర్వహణ ఇప్పుడు భారంగా మారింది. కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా హోటళ్లలో పొయ్యి వెలగని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చెన్నై హోటల్స్ అసోసియేషన్ ఈ సంక్షోభంపై కేంద్రానికి మొరపెట్టుకుంది. బెంగళూరులో హోటల్స్ యాజమాన్యాలు హోటళ్లు, రెస్టారెంట్లు మూసేసి సమ్మెకు దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోనూ 20% మేర హోటళ్లు మూతపడ్డాయి. తాజాగా ఇప్పుడు ఈ గ్యాస్ కొరత వేడి తెలంగాణకు కూడా తాకింది. రాష్ట్రంలోని కమర్షియల్ సిలిండర్ల కొరతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసరంగా సమావేశమైంది. కేవలం హైదరాబాద్ నగరంలోనే సుమారు 6,000 హోటళ్లపై ఈ ప్రభావం పడుతూ ఉండడంతో హోటల్ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గిరాకీగా ఉండే రంజాన్ మాసంలో గ్యాస్ సరఫరా లేకుంటే నిర్వహణ కష్టమని నిర్వాహకులు భావిస్తున్నారు. బెంగళూరు తరహాలోనే తెలంగాణలో కూడా హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేసి సమ్మెకు వెళ్లాలా లేక ప్రభుత్వంతో ఒకసారి చర్చలేమైనా జరపాలా అనే అంశంపై తీవ్రంగా సమాలోచనలు చేస్తున్నారు. గ్యాస్ సంక్షోభం త్వరగా సమస్య పోకుంటే రాష్ట్రంలో పర్యాటక సేవా రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని అయితే అంటున్నారు.